ఆ యొక్క పాపాన్ని తన మీద ఆయన మోపుకుంటున్నాడు ఇప్పుడు. And I want you to see John chapter 1 verses 29. గనుక యోహాను సువార్త 1:29 చూస్తున్నట్లయితే, and the next day he saw Jesus coming toward him. ఇదిగో యేసు ఆయన ఎదురుగా వచ్చుట చూచి and said, behold the lamb of God who takes away the sin of the world. ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని యోహాను చెబుతూ ఉన్నాడు. and that's what he says here. కనుక ఈ రీతిగా ఇక్కడ చెబుతున్నాడు ఇప్పుడు. and he is the one who is going to take the sin of the world. కనుక ఈయన ఒక్కడే లోక పాపములకు మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల అని చెబుతున్నాడు. and he you know you what he is taking all the sin that you have. కనుక ఇప్పుడు నీకు కలిగిన ప్రతి విధమైన పాపం అనే భారాన్ని ఆయన తొలగిస్తున్నాడు. He is not only taking your sin, but you know the moment you believe in him, the moment you trust in the gospel, గనుక ఆయన ఆ యొక్క పాపమును తీసుకుని మాత్రమే కాదు, కానీ నీవు ఏ క్షణమైతే స్వార్థలో ఆయన యందు నమ్మిక ఉంచుతున్నావో, and is giving the righteousness, whose righteousness? Christ's righteousness is given to the one who is believed. ఆయన నీతి తత్వాన్ని నీకు ఇస్తున్నాడు. ఎవరి యొక్క నీతిని అంటే ఎవని యందు నువ్వు నమ్మిక ఉంచుతున్నావో ఆ యేసు యొక్క నీతిని ఆయన నీకు కలుగ చేస్తున్నాడు. and you are justified as righteous before God. కనుక ఇప్పుడు ఆ యొక్క దేవుని ఎదుట నువ్వు నిలబడేందుకు యోగ్యతను పొందుకుంటున్నావు. and God is looking at you as righteous. ఇదిగో ఇప్పుడు దేవుడు నిన్ను నీతిమంతుడిగా చూస్తున్నాడు. because Jesus Christ is there in the between. ఎందుకు అనంటే నీకు నువ్వు దేవునికి మధ్య దేవుడే మధ్యవర్తిగా నిలబడ్డాడు. so the one who trusts in the gospel of promises, ఎవరైతే ఈ స్వార్థిక వాగ్దానమందు నమ్మిక ఉంచుతారో they have forgiveness. వారికి పాప క్షమాపణ దొరుకుతుంది. let's read Romans chapter 1 verses 16. ఆ యొక్క రోమా పత్రిక 1:16 చూసినట్లయితే, for I am not ashamed of the gospel, for it is the power of God for salvation. ఇదిగో క్రీస్తును గురించిన సువార్తను గురించి నేను సిగ్గుపడిన వాడిని కాదు అని అంటున్నాడు పౌలు భక్తుడు. to everyone who believes, first Jewish and also to the Greek. ఇదిగో యూదులు గాని గ్రీకులు ఎవరైతే నమ్ముతూ విశ్వసిస్తున్నారో, pay attention right here. ఇదిగో ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. for in it the righteousness of God is revealed. ఇదిగో ఆయన యొక్క నీతి ఇక్కడ మనకు ప్రత్యక్షపరచబడుతూ ఉన్నది. the righteousness of God here means that ఇక్కడ దేవుని యొక్క నీతి అని అంటే ఏంటి అంటే, it refers that God's character, ఇక్కడ దేవుని యొక్క తత్వాన్ని ఆ యొక్క గుణగుణాలు మనకు తెలియజేస్తుంది. God's character is given to a sinful mankind the moment he trusts in the gospel. ఏ క్షణమైతే ఒక పాపభరితములో ఉన్న మానవుడు దేవుని యందు నమ్మిక ఉంచుతున్నాడో ఆ క్షణమే దేవుని కలిగినటువంటి లక్షణాలను అతను పొందుకుంటున్నాడు. how marvelous that is. కనుక ఎంత అద్భుతమైన దేవుడండి ఆయన. how marvelous it is. ఎంత గొప్ప విషయం అండి ఇది. once we were broken, ఇదిగో ఒకప్పుడు నువ్వు విరగొట్టబడ్డావు. and once the image of God in mankind was broken, ఇదిగో ఒకనొక సమయంలో మానవుడు పూర్తిగా దేవుని నుంచి తొలగిపోయాడు. now we are made righteous before అయితే God. ఇప్పుడు మరలా దేవుని యందు నీతిమంతులుగా చేయబడ్డాం. if one has to forgiven, ఒకవేళ ఒక వ్యక్తి క్షమించబడాలి అని అంటే he has to trust in the promise of the gospel. ఆ వ్యక్తి దేవునికి వాగ్దానమందు నమ్మిక ఉంచాలి. and the sin will be imputed to Christ. అదే ఆ వ్యక్తి ఏం చేయబడతాడంటే వెంటనే క్రీస్తులో ఏకీపించబడుతూ and ఉంటాడు. the righteousness of God is imputed to a sinful man. ఇప్పుడు ఆ యొక్క దేవుని యొక్క నీతి ఆ యొక్క పాపభరితమైన మానవునికి అనుగ్రహించబడుతుంది. and if one believes in Jesus Christ, ఒకవేళ ఆ యొక్క యేసుక్రీస్తును నమ్మిక ఉంచలేకపోతే definitely that wouldn't be done. గనుక ఆ విధమైనటువంటి కార్యము మన జీవితంలో జరగకుండకపోనేమో. so now గనుక let me tell you one thing. ఒక విషయం చెప్పను మరి. if you believe in the promise of the gospel, దేవుని స్వార్థిక వాగ్దానమును నమ్మకం ఉంచగలిగితే, you're not only having the forgiveness of your sins, నీ పాప క్షమాపణ మాత్రమే నువ్వు పొందుకోవడం కాదు కానీ you have peace with God. దేవునితో సమాధానం కలిగి జీవించగలుగుతున్నావు. the moment God created man, they had a good relationship. ఏ క్షణమైతే దేవుడు మానవుని సృజించారో ఈ మానవుడు దేవుడు సమాధానం కలిగి మంచి సహవాసం కలిగి ఉన్నారు. we can see clearly that God was walking with man. గమనించగలిగినట్లయితే దేవుడు ప్రతిదినము కూడా మానవుడితో కలిసి నడుచుచూ ఉన్నాడు. they had a good relationship. ఒక అద్భుతమైన సహవాసం ఉంది వారికి. and when they got stuck in the sin, ఎప్పుడైతే ఈ పాపముల వారు ఆ పట్టివేయబడ్డారో, they became enemies of God. ఇదిగో వారు దేవునికి శత్రువులుగా మార్చబడిపోయారు. they became enemies of God. దేవునికి శత్రువులుగా మార్చబడిపోయారు. and there is no relationship between God and man. ఇప్పుడు మానవునికి దేవునికి మధ్య ఏ విధమైన సహవాసము సంబంధము లేకుండా పోయింది. they did what was contrary to the God's word. గనుక దేవునికి వాక్యానికి ఏదైతే విరుద్ధమో దానినే వారు చేశారు. and it has been followed from the beginning. గనుక ఈ విధముగా ప్రారంభము నుంచి ఆది నుంచి కూడా జరుగుతూనే వచ్చింది. till Christ comes. ఆ యొక్క క్రీస్తు వచ్చే సమయం వరకు కూడా. now ఇప్పుడు I want you to consider this point right here. ఈ విషయాన్ని ఇక్కడ మీరు గమనించాలి. Jesus Christ came to this earth యేసు ఈ లోకానికి దిగి వచ్చారు not to reconcile you know what, God to man, but man to God. ఇదిగో ఈక దేవుడు మానవునితో కాదు కానీ మానవుడే తిరిగి దేవునితో అనుసంధానం చేయబడినట్లుగా దేవుడు ఈ లోకానికి దిగి వచ్చారు. I want you to read Romans chapter 5 verses 1-2. గనుక ఆ యొక్క రోమా పత్రిక 5వ అధ్యాయం 1-2.
ఆ యొక్క మొదటి 2 వచనాలు. Therefore, since we have been justified by what? By faith. ఇదిగో మన విశ్వాసం బట్టి మన క్రియల బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడలేదు కానీ We have peace. We have peace with God. అయితే దేవునితో మనకు సమాధానము కలిగి ఉన్నాం. Through what? Through our Lord Jesus Christ. ఎవరి మూలముగా అంటే అది క్రీస్తు మూలముగా మాత్రమే. The moment you trust in the gospel, ఏ క్షణమైతే నువ్వు సువార్తను నమ్మిక ఉంచుతున్నావో you have peace with God. దేవునితో నువ్వు సమాధానం కలిగి ఉండగలుగుతున్నావు. Jesus Christ is the only way to have peace with God. No one else in this world. కనుక దేవునికి సమాధానం పొందుకోవడానికి కేవలం యేసు ఒక్కడే మార్గమై ఉన్నాడు. మరి ఎవరు కూడా ఈ లోకంలో లేరండి. In order to get back that relationship with God, you need to believe in Jesus Christ. దేవునితో మరలా నువ్వు అనుసంధానం చేయబడాలి అంటే నువ్వు దేవుని సన్నిధిలో యేసుక్రీస్తు యొక్క సువార్త యందు విశ్వాసం ఉంచాలి. And then only you will understand the peace of God in your life. అప్పుడు మాత్రమే దేవునికి సమాధానం అంటే ఏంటో నీ జీవితంలో అర్థం చేసుకోగలుగుతా. And let me read for you 1 Timothy chapter 2 verses 5. కనుక మొదటి తిమోతి పత్రిక ఆ యొక్క 2వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే, For there is one God and one mediator between God and man. ఇదిగో మానవునికి ఇక దేవునికి మధ్య ఒకే మధ్యవర్తి ఉన్నాడు. The man Jesus Christ. ఆ మానవుడే యేసుక్రీస్తు ప్రభువారు. He is the mediator between God and man. ఆ యొక్క మానవునికి దేవునికి మధ్యవర్తి ఆయనే ఉన్నాడు. If you want to have peace with God, you will not have anywhere else but through Jesus Christ. ఇదిగో ఈ లోకంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా సమాధానం అనేది దొరకదు కానీ కేవలం యేసుక్రీస్తు ద్వారా మాత్రమే దేవునికి నీకు మధ్య సమాధానం అనేది ఏర్పరచబడుతుంది. And the fellowship will be restored. కనుక పోగొట్టుకున్న దేవునికి సహవాసాన్ని తిరిగి మరలా ఏర్పరచడం జరుగుతుంది. And if you believe in the promise of the gospel, ఈ సువార్తిక వాగ్దానమందు నువ్వు నమ్మిక ఉంచగలిగితే you are not only going to be having the forgiveness of sins, కేవలం పాప క్షమాపణ మాత్రం పొందుకోవడం కాదు కానీ you're not only going to be having peace with God, దేవునితో సమాధానం కలిగి ఉండి జీవించడం మాత్రమే కాదు కానీ but you will have a new birth if you believe in it. ఆయన యందు నమ్మిక ఉంచగలిగితే నువ్వు తిరిగి నూతనముగా జన్మించగలుగుతావు. And I want you to consider here. కానీ ఇక్కడ జాగ్రత్తగా చూసినట్లయితే, So being born again means, నూతనంగా తిరిగి జన్మించడం అంటే, listen here, 1 Peter chapter 1 verses 3. కనుక మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే, Blessed be the God and Father of our Lord Jesus Christ. ఇదిగో మన తండ్రి ప్రభు అయిన యేసుక్రీస్తు నామము దాని మహిమపరచబడును గాక. According to his great mercy, ఆయన కృపను ఆ యొక్క దయను బట్టి he has caused us to be born again to living hope through the resurrection of Jesus Christ. ఆ యొక్క పునరుత్థానుడైన యేసుక్రీస్తునందు తిరిగి జన్మించేటట్టుగా నిరీక్షణ ఆయన మనకు కలుగజేశారు. The way I can be describing the new birth is this. కనుక నూతనంగా జన్మించడం అంటే ఈ విధంగా మనం ఆలోచించవచ్చు. The way you describe is this, that the conversion is new birth. కనుక ఇక్కడ నూతనంగా తిరిగి జన్మించడం అనేది ఏంటి అని అంటే నువ్వు తిరిగి ఆ యొక్క ప్రభువులో చేర్చబడడం అనేది. And when you look at 1 Peter chapter 1 verse 23, please don't need to read that. చదవాల్సిన పని లేదు కానీ మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం చూసినట్లయితే, It is here talking about the imperishable seed. ఆ యొక్క క్షమాపణ లేనటువంటి పాపము. The imperishable seed here. ఇక్కడ ఆ యొక్క తత్వ క్షయము కానిటువంటి దాని గురించి మాట్లాడుతున్నాడు. Which is natural one, which is going to be perishable. ఏదైతే ఇక భౌతికంగా ఉన్నది నాశనం చేయబడుతుందో, But if you trust in the Lord, అయితే దేవుని యందు నువ్వు నమ్మిక ఉంచగలిగితే, and you're not going to be perished because God is eternal, so you're going to live eternal life. దేవుడు నిత్యము ఉండేవాడు గనుక ఆయన నిన్ను క్షయమైన వానిగా కాకుండా అక్షయమైన వానిగా ఆయన నిన్ను మార్చబోతున్నాడు. And not only that, the Holy Spirit is the one who preserves you till the day of the Lord. ఇదిగో ఆ విధంగా మాత్రమే కాకుండా నీలో ఉన్న ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ఆ రాకడ పర్యాంతరం వరకు నిన్ను సంరక్షిస్తూనే ఉంటాడు. And the one who is born of God, ఎవరైతే దేవుని మూలముగా తిరిగి జన్మిస్తారో you're a new creature. వారు నూతన సృష్టిగా మార్చబడతారు. You're a new creature. వారు నూతన సృష్టి అయి ఉన్నారు. And day by day, God, the Holy Spirit God who perfects the believer's heart. ఇదిగో ఇప్పుడు ఈ పరిశుద్ధాత్ముడే ఈ విశ్వాసుల యొక్క హృదయాలను నూతనత్వముగా ఆయన మారుస్తూ పరిపూర్ణం చేస్తున్నాడు. This happens when you trust in Jesus Christ. ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయి అంటే నువ్వు క్రీస్తులో నమ్మిక ఉంచినప్పుడు మాత్రమే. And when we trust in the promise of the gospel, ఎప్పుడైతే మనం దేవుని యొక్క వాక్యము యొక్క సువార్తలో యొక్క వాగ్దానంలో నమ్ముకుంచుతామో, we not only be having the forgiveness of sins, ఆ పాప క్షమాపణ మాత్రం పొందుకోవడం కాదు గాని, and not only the peace with God, దేవునితో సమాధానం మాత్రమే కాదు గాని, not only the new birth, నూతన తిరిగి జన్మించడం మాత్రమే కాదు గాని, but we have eternal life. మనకు నిత్య జీవం అనేది ఉన్నది. We have eternal life. నిత్య జీవం అనేది అనుగ్రహించబడుతుంది. If I wanted to consider a little bit, you might be thinking a bit about eternal life. కనుక నిత్య జీవం గురించి మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు. కనుక దాని గురించి కొన్ని విషయాలు చెప్పనివ్వండి. The real meaning of eternal life is నిత్య జీవం అనగా నిజముగా ఏంటి అంటే the unending life. The unending life. There is no end for the life. కనుక ఇక జీవితానికి ముగింపు లేకపోవడమే అది నిత్య జీవము. Who wants eternal life? కనుక ఎవరికి కావాలి ఈ నిత్య జీవం?
Would you please raise your hands? Whoever wants, they can raise their hands, please. కనుక ఎవరైతే ఈ నిత్య జీవం ఉండాలనుకుంటున్నారో వారు మీ చేతులు పైకెత్తొచ్చు.